ఈ సూప్ తాగి చూడు. ఓ సరే, ఇది చాలా బాగుంది, కానీ ఎందుకు ఇంత పిల్లగా ఉంది? మళ్ళీ తాగి చూడు. ఇప్పుడు చేదుగా ఉంది. ఇదేమైనా మ్యాజికా? కాదు, మళ్ళీ తాగి చూడు. ఇప్పుడు తీయగా ఉంది. ఏంటిది? ప్రతిసారి సూప్ రుచి ఎందుకు మారుతుంది? ఇది ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజు చేసే స్పెషల్ డిష్ ఇది. ఓ, ఉగాది అంటే ఏంటి నాకు చెప్తావా? తప్పకుండా. ఉగాది అంటే గుడి పాడ్వా. ఓ అవునా, మరి గుడి పాడ్వా అంటే ఏంటి? గుడి పాడ్వా అంటే ఉగాది. అబ్బా ప్రగతి, నువ్వు తిన్నగా సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు? సరే, ముందు 3 సార్లు ఓం జపిద్దాం, తర్వాత నీకు చెప్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, అందరూ చిన్ముద్రలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండి. సో సాయి, ఉగాది చాలా మందికి కొత్త సంవత్సరం పండగ. కొత్త సంవత్సరమా? నేను ఆల్రెడీ జాన్ 1 రోజున కేక్ తిని సెలబ్రేట్ చేసుకున్నానుగా. అవును, అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం, కానీ ఉగాది మన హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం. ఇది సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఓ, అంటే మనకి 2 కొత్త సంవత్సరాలు వస్తాయా? అవును. మరి గుడి పాడ్వా అంటే ఏంటి? ఈ పండుగని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో ఉగాది అంటారు, కానీ మహారాష్ట్ర మరియు గోవాలో గుడి పాడ్వా అంటారు. ఒకే పండగకి వేరు పేర్లా? అవును, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను మా అమ్మమ్మని అమ్మమ్మ అంటాను, కానీ నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మని అజ్జి అంటాడు. అవును అలాగే, కానీ ఈ రోజే కొత్త సంవత్సరం ఎందుకు మొదలవుతుంది? నాకు సరిగ్గా తెలియదు. అంటే మీరు చెప్తారా ప్లీజ్? సాయిరాం పిల్లలు మరియు పెద్దలు, తప్పకుండా చెప్తాను. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ రోజున ఈ ప్రపంచాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు కేవలం గ్రహాలు, నక్షత్రాలు మాత్రమే కాదు, కాలంని కూడా ఈ రోజు సృష్టించారు. ఈ రోజుకి ముందు క్షణాలు, నిమిషాలు, రోజులు లేదా సంవత్సరాలు లేవు. అందుకే ఉగాది అనే పదం యుగ మరియు ఆది నుంచి వచ్చింది, అంటే కాలం మొదలైన సమయం అని. వావ్, అంటే ఇది ప్రపంచం పుట్టినరోజు అన్నమాట. మనం ఒక పెద్ద కేక్ తో సెలబ్రేట్ చేయాలి. కరెక్ట్. ఇంకా దాని మీద 1,00,000 క్యాండిల్స్ పెడదాం. అవును, ప్రతి పుట్టినరోజు లాగా ఉగాది రోజు కూడా మనం సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మరియు అహింసా విలువలతో జీవించాలని కోరుకుందాము. మీకు ఇంకో మంచి విషయం చెప్పనా? ఈ పండగ వసంత ఋతువు మొదలవగానే వస్తుంది. చెట్లకి కొత్త ఆకులు వస్తాయి, అందమైన పువ్వులు పూస్తాయి, ప్రపంచమంతా కొత్తగా మరియు కళకళలాడుతూ ఉంటుంది. ప్రకృతి కూడా కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. కాబట్టి మనం కూడా కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం. ఉగాది రోజు అందరూ ఏం చేస్తారు? ఉగాది రోజు పొద్దునే లేచి తల స్నానం చేస్తారు. ఇంటి గుమ్మాల్ని మామిడి ఆకులతో అలంకరిస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. కొత్త బట్టలు వేసుకుంటారు.
గుడికి వెళ్ళి ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలని దేవుడిని కోరుకుంటారు. చాలా కుటుంబాలు పంచాంగ శ్రవణం కూడా వింటారు. ఏంటది? పంచాంగ శ్రవణం ఇది కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకోవడం. దీని ద్వారా వచ్చే కొత్త సంవత్సరం వాతావరణం, పంటలు మరియు మన రాశి ఫలాలు ఎలా ఉంటాయో మనం ముందుగా తెలుసుకుంటాము. సరే, కానీ మహారాష్ట్ర మరియు గోవాలో అందరూ గుడి పాడవా జరుపుకుంటారని ప్రగతి చెప్పింది. ఆ పేరుకి అర్థం ఏంటి? పాడవా అంటే నెలలో మొదటి రోజు అని అర్థం, మరియు గుడి అంటే జెండా. గుడి పాడవా రోజు కుటుంబాలు వాళ్ళ ఇంటి బయట ఒక పొడవైన కర్రని పెడతారు. దాని మీద మెరిసే పట్టుబట్ట, వేపాకులు, మామిడాకులు, పూదండ, పటిక బెల్లం మరియు పైన బోర్లించిన రాగి లేదా వెండి బిందె పెడతారు. దీన్నే గుడి అంటారు. అందుకే దీన్ని గుడి పాడవా అంటారు. ఆ పొడవైన కర్ర అలంకరణే గుడి అంతే. అవును, దీన్ని విజయం మరియు అదృష్టానికి గుర్తుగా జెండాలాగా ఎగరేస్తారు. చెడు మీద మంచి గెలుస్తుందని, కొత్త సంవత్సరం విజయం, ఆనందం మరియు ఐశ్వర్యాన్ని తెస్తుంది అని ఇది అందరికీ గుర్తు చేస్తుంది. కానీ నాకు ఇంకా ఒక పెద్ద సందేహం ఉంది. ఈ ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, చేదు లాంటి రుచులు ఎందుకుంటాయి? ఉగాది పచ్చడిలో 6 వేరువేరు రుచులు ఉంటాయి మరియు ప్రతి రుచి జీవితంలో వేరువేరు అనుభవాల్ని గుర్తు చేస్తుంది. ముందుగా బెల్లం వేస్తాం. బెల్లం మనం అనుభవించే ఆనందం, ప్రేమ మరియు సంతోషానికి గుర్తు. మన జీవితంలో ఉన్న మంచి రోజులని ఆస్వాదించాలని మరియు వాటికి కృతజ్ఞతగా ఉండాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. తర్వాత వేప పువ్వులు వేస్తాం. ఇవి పచ్చడికి చేదు రుచిని ఇస్తాయి. ఇది బాధ లేదా మనం ఎదుర్కొంటున్న కష్టమైన సమయాలకు గుర్తు. కష్టాలు మన జీవితంలో సహజమైన భాగమని, అవి మనల్ని ఇంకా బలపరుస్తాయని గుర్తు చేస్తుంది. తర్వాత చింతపండు. దీని పుల్లటి రుచి మనకి చిరాకు తెప్పించే క్షణాలకు గుర్తు. చింతపండు మనకి ఓపిక నేర్పుతుంది. ఇక్కడ మిరపకాయ ఉంది. ఇది పచ్చడికి కారం రుచినిస్తుంది. మిరపకాయ కారం మన కోపానికి గుర్తు. కోపం వచ్చినప్పుడు మనం నిదానంగా ఉండాలని నేర్పుతుంది. తర్వాత వేసేది ఉప్పు. ఇది భయం మరియు ఆందోళనకి గుర్తు. ఒక వంటకంలో రుచి కోసం కొంచెం ఉప్పు ఎలా అవసరమో, మన జీవితంలో కొంచెం భయం కూడా మనల్ని జాగ్రత్తగా ఉంచుతుంది. చివరిగా పచ్చి మామిడికాయ. దీని వగరు మరియు పుల్లటి రుచి జీవితంలో అనుకోకుండా వచ్చే ఆశ్చర్యాలకు గుర్తు. ఇవి మన లైఫ్ని ఇంట్రెస్టింగ్గా చేస్తాయి. రాబోయే సంవత్సరంలో ఇలాంటి అనుభవాలన్నీ ఉంటాయని ఉగాది పచ్చడి మనకి గుర్తు చేస్తుంది. కొన్ని తీయగా, కొన్ని చేదుగా, కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ మనం వాటన్నిటినీ ధైర్యంతో మరియు చిరునవ్వుతో స్వీకరించాలి. అయితే నా సంవత్సరం తీయగా ఆనందంగా ఉండటానికి నా పచ్చడిలో ఎక్స్ట్రా బెల్లం కలుపుతాను. వావ్, సూపర్ ఐడియా! ప్రియమైన పిల్లలు మరియు పెద్దలు, ఈ ఉగాదికి మనం కుటుంబంతో కలిసి ఉగాది పచ్చడి చేసుకుందాం. మీకందరికీ ఉగాది మరియు గుడి పాడవా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరాన్ని ఆనందంతో, ప్రేమతో మరియు కృతజ్ఞతతో ఆహ్వానిద్దాం. మీకు ఇలాంటి పండుగల గురించి ఇంకా తెలుసుకోవాలనుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సాయిరామ్.